నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అసంఘటిత కార్మికుల సామాజిక బాధ్యత మరియు సంక్షేమ పథకాల వర్తింపు. రాష్ట్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్లో ఉచిత నమోదు ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిత్తూరు నగరంలో శిశు మరణానికి కారకులైన 6 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. చిత్తూరు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య. జిల్లాలోని వివిధ మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు ఆయా పోస్టులకు ఈ నెల 22వ తేదీలోపు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. ICDS PD వెంకటేశ్వరి. వార్తల్లోని వివరాలు. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాల వర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ-శ్రమ్ పోర్టల్లో ఉచిత నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ఈ-శ్రమ్ పోర్టల్లో అసంఘటిత కార్మికుల ఉచిత నమోదుపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు, వలస కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత నిమిత్తం కేంద్ర ప్రభుత్వం కార్మిక శాఖ ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్లో ఉచిత నమోదు మరియు గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందన్నారు. 16 నుండి 59 సంవత్సరాల వయసులోపు ఉండి ఆదాయపు పన్ను చెల్లించని వారు, EPF మరియు ESI సదుపాయం లేని వారు ఈ-శ్రమ్లో నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ కార్డుల జారీకి సంబంధించి వ్యవసాయ అనుబంధ శాఖలో పనిచేసే చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, ఉపాధి కూలీలు ఇలా వివిధ రంగాలలో అసంఘటిత కార్మికులుగా ఉన్న వారందరినీ సంబంధిత శాఖల వారు మండల, గ్రామ స్థాయిలోని అధికారులతో సమన్వయం చేసుకొని నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తద్వారా ఈ కార్మికులకు, వారి కుటుంబాలకు భద్రత కలుగుతుందని, ఈ దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ CEO రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డ్వామా PD రవికుమార్, BC కార్పొరేషన్ AD శ్రీదేవి, ICDS PD వెంకటేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. And around 30% people will come in the category of 0 to 90. Generally we see them Anganwadi children, school going children, college going children, 0 to 18. And almost 30% of the people will be over the age of 60. So 40% people, that means over 7 to 8 lakh people are falling in the adult population category. And most of these people belong to agriculture sector. Either they are employed in some kind of a construction activity, engineering activity, coolie activity, labor activity. Most of them are part of unorganized sector. If any death happens, there is no insurance for them. Family has no insurance for them. So the government says that if these all people are enrolled in e-ಶ್ರಮ್ portal, we may get at least 2 lakh rupees health insurance in there. And e-ಶ್ರಮ್ insurance portal is very easy. Like how it happens, you go to any Seva center, you go to any secretariat, you go to any CSC, you open the website, you enter phone number, one OTP will come. They will ask, do you belong to unorganized sector? Yes. And by entering Aadhaar number, mobile number, and your name, your card is generated. So in this way,
like so many granite people, granite workers keep dying. So many laborers who keep dying in accidents. So today, the idea here is because we will Rama Umar line now, and see if we are Mr. line now. In your area, so many people belong to this category. మగ శిశువు పుట్టిన 6 గంటల్లోనే మృతి చెందడంతో దానికి కారణమైన 6గురిని అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. వివరాల్లోకి వెళితే కాట్పాడికి చెందిన గుణసుందరికి చిత్తూరు సంతపేటలోని అలేఖ్య డెలివరీ చేసి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ప్రథమ చికిత్స అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో శిశువు మరణించిందని తెలిపారు. దీనికి కారకులైన గుణసుందరి, సుమ్మతి, నళిని, అలేఖ్య, గోపి, చంద్రకళపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది రిటర్న్ గా, మరియు దాన్ని విచారిస్తే క్లియర్ కట్ గా మా ఉమెన్ ఎస్ఐ చిదంబరం పెట్టుకుని అందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఏం పాత్ర అని చెప్పి అందరూ మహిళలు ఉన్నారనే సమాచారం. దాని విషయంగా ఒక్కొక్కరిని 1 by 1 విచారిస్తే ఆ బేబీ చనిపోవడానికి ఒక 6గురు కారణమని తెలిసింది. అందులో ఒక జట్టు కూడా ఉన్నాడు. అసలు విషయం ఏంటంటే తమిళనాడుకి చెందిన గుణసుందరి వాళ్ళ అక్క సుమతి ఒక ఏజ్ అబౌట్ ఆమెకి ఒక 28 years లేదా 28 to 35 మధ్యలో ఏజ్ అని చెప్తా ఉంది. వీళ్ళకి ఆల్రెడీ ఎవరైతే డెలివరీ అయిన గుణసుందరి అనే లేడీకి 2 17 సంవత్సరాలు, ఒక 12 సంవత్సరాలు అమ్మాయి, అబ్బాయి ఉన్నారని, రీసెంట్ గా ఆమెకు భర్త సూసైడ్ చేసుకుని గత 20 రోజులకు ముందు వాళ్ళ కాట్పాడి తమిళనాడులో చనిపోవడం జరిగింది. అతనికి ఏదో మానసికంగా సరిలేడని. ఇక ఈ ఏజ్ లో పిల్లల్ని చనిపోయిన తర్వాత నేను ఎందుకని ఎక్కడన్నా మనం నార్మల్ డెలివరీ చేయించే వాళ్ళు ఉంటే అది చేయించి ఎవరికన్నా పిల్లలు లేని వారికి ఇద్దామనే ఉద్దేశంతోనే వచ్చారు చిత్తూరుకి. వాళ్ళకి ఈ విధంగా ఇవ్వాలంటే గతంలో ఎవరున్నారంటే చిత్తూరు చెందిన నళిని పరిచయం. ఆమె ఫోన్ చేస్తే సరే రండి పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ చేయిద్దామని, వాళ్ళ ఫ్రెండ్ అఖిల మంగసముద్రం ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇల్లు, అక్కడ వాళ్ళ ఇంట్లో నార్మల్ డెలివరీ 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరుకు వస్తారు. నైట్ 10:30కి ఆమె డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ. ఆ తర్వాత బేబీని ఎవరికైనా పిల్లలేని వాళ్ళకి ఇద్దామని చెప్పి సంతపేటకి చెందిన గోపికి ఈ నళిని ఫోన్ చేస్తారు. గోపి వాళ్ళ అక్కకు పిల్లలు లేరని చెప్పి, నువ్వు పిల్లలు లేరు కదా అని అడిగితే, లేదు ఆల్రెడీ నాకు టెస్ట్ బేబీ ద్వారా నేను 2 కన్నాను, నాకు అవసరం లేదు అంటే, సరే ఎవరైనా తెలిసిన వాళ్ళకన్నా చెప్పు ఇస్తారేమో కానీ బేబీ బాగున్నాడు, వాళ్ళకి బేబీ వద్దంటున్నారు, ఆమెకు ఆల్రెడీ పెద్దవాళ్ళు వయసు ఇచ్చిన పిల్లలు ఉన్నారని, భర్త చనిపోయిన బాధపడుతున్నారంటే వెంటనే ఆమెకి ఎప్పుడో గతంలో పరిచయం ఉన్న తిరుపతి చెందిన సుజాత్ అని, ఆమె కూడా ఆశా వర్కర్గా పనిచేస్తుంది, ఆమెకు పిల్లలు లేరు. ఆమెకు ఫోన్ చేశారు నైట్, ఈ విధంగా ఉండి ఏమన్నా నువ్వు పోయి సాక్కుంటావు చూడు, కావాలంటే మళ్ళీ లీగల్గా రాసుకుందాము, దత్తత తీసుకునేటట్టు చేసుకుందాము, వచ్చి చూసుకుంటారు. ఆ టైంలో పిల్లలు లేరని ఆశతో, లేదు నేను ఆల్రెడీ శిశు విహార్ చిత్తూరులో అప్లై చేశాను, నా దగ్గర కారా సెంటర్లో నేను రిక్వెస్ట్ కూడా పెట్టాను, నాకు వద్దంటుంది. అయినా చూడమంటే వస్తుంది, వచ్చి చిత్తూరు బస్ స్టాండ్లో దిగి ఇంటికి వెళ్ళి అటు చూస్తే బేబీ ఇన్యాక్టివ్గా ఉంటే, అయ్యో మీరు ఎందుకు కొంచెం కూడా నాలెడ్జ్ లేదు, బేబీని కేర్ తీసుకోలేదని ఆమె ఆశా వర్కరు కొంత నాలెడ్జ్ ఉంది మెడికల్గా. వెంటనే ఆమె అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి అందరు నాటలు ఎక్కించుకొని వాళ్ళతో పాటు అమ్మ హాస్పిటల్ తీసుకుపోతుంది. అక్కడ ఫెసిలిటీస్ లేవని ఇది సురక్ష హాస్పిటల్ తీసుకెళ్తారు. సురక్షలో డాక్టర్ గారు నర్సు పరీక్షించి, మీరు ఇక్కడ ఈ అబ్బాయిని వెంటిలేటర్లో పెట్టాలి, ఇలా డెలివరీ అయిన వెంటనే ఇలా ఉంచుకోరాదు, మీరు నెగ్లెక్ట్ చేశారు, అసలు పట్టించుకోదు, పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ అక్కడి నుంచి అదే సుజాత అమ్మాయి పాపం ఏమి కాకుండా కేర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి దానికి సంబంధించిన విచారణ చేస్తున్నట్టే ఓపీ టికెట్ తీసుకున్నట్టే నాకు సంబంధం లేదని వెళ్ళిపోతుంటే, అప్పుడు అనుమానంతో మన పోలీసుకి సెక్యూరిటీ గార్డు ఆ మెడికల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. దాని మేరకు మన ఏఎస్ఐ గారు వాళ్ళని పిలుచుకొని అందరిని విచారించి దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ రూపంలో కంప్లైంట్ తీసుకొని దాని మీద వీళ్ళందరూ ఆ బేబీ చనిపోవడానికి నిర్లక్ష్యం వహించి ఎటువంటి మెడికల్ కేర్ కానీ లేదా ఆఫ్టర్ డెలివరీ అయితే తీసుకునే నార్మల్ జాగ్రత్తలు కానీ ఏమీ తీసుకోకుండా బేబీని ఆ చలిలో నైట్ అంతా అక్కడెక్కడ తిప్పడం వల్ల ఆ అబ్బాయి చనిపోయినాడు. నేను చెప్పేది ఒక్కటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా ఏదైనా ఇలాంటి డెలివరీకి సంబంధించి అనాలోచితంగా నార్మల్ డెలివరీ చేయాలని ఇంతటి టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా ఇంకా అలాంటి ఆచారాలకు వెళ్ళి చిన్నపిల్లల ప్రాణాలను హరించేదానికి దారి తీయద్దు. రెండోది, ఏదైనా దత్తత ఇవ్వాలనుకుంటే చట్టబద్ధంగా లీగల్గా ఏదైతే మనకు చట్టంలో పేర్కొన్నారో దాని మేరకు అందరికీ తెలిసే విధంగా దత్తత ఇవ్వండి. దయచేసి ఎవరికి తెలియనట్టుగా ఇల్లీగల్గా దత్తత అనేది తీసుకోవద్దు. రేపు పొద్దున ఏదైనా లీగల్ కాంప్లికేషన్స్ వస్తే
అందరూ బాధ్యులు అవుతారు. దాని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలా కాకుండా ఎవరైనా ఏదైనా ఒక చిన్న ఎవరికి తెలియని ఒక ఇంట్లో పెట్టుకుని వాటి రెగ్యులర్ గా చేస్తే మాత్రం అది హ్యాబిచువల్ గా వీళ్ళ మీద ఉందనే ఉద్దేశంతో తదుపరి తీవ్రంగా క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. ఇదే కాకుండా ఎవరైనా బిడ్డల్ని స్కాన్ చేసి ఆడపిల్లలని చెప్పి భ్రూణహత్యలకు పాల్పడే వాళ్ళు ఉన్నా, లేదా ఇలాగ నిర్లక్ష్యం వ్యవహరించి పిల్లల ప్రాణాలకు బలికొనే వాళ్ళు ఏదైనా చేసేవాళ్ళు ఉంటే అందుకు సంబంధించిన సమాచారం డైరెక్ట్ గా 2000 ఇచ్చినా పర్లేదు, లేదా ఎనీ పోలీస్ అఫీషియల్ మీరు ఇన్ఫార్మ్ చేస్తే రహస్యంగా వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోబడను. దయచేసి అలాంటి సమాచారం ఉంటే నాకు అందించాలని కోరుతున్నాను. జిల్లాలోని వివిధ మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు ఆయా పోస్టులకు నేటి నుండి 22వ తేదీ వరకు అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 6 అంగన్వాడీ వర్కర్లు, 2 మినీ అంగన్వాడీ వర్కర్లు, 20 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఖాళీల వివరాలను ఆయా సిడిపిఓ కార్యాలయాల కేంద్రాల వారీగా పోస్టులు రోస్టర్ వారీగా ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో బాల సంజీవిని కార్యక్రమం ద్వారా గర్భవతులకు పౌష్టికాహారాలను ఆయా కేంద్రాలలో అందిస్తున్నామని, మొత్తంగా 11,274 మంది గర్భవతులకు ప్రతి నెల సరుకులను క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే పిల్లలకు కూడా పౌష్టికాహారాన్ని ఆయా మినీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు చిత్తూరు నగరంలోని సంజయ్ గాంధీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని అక్షయ పాత్ర సంస్థ పైలట్ ప్రాజెక్టు కింద తీసుకోవడం జరిగిందని, ఇందులో జూనియర్ బాలామృతం, సీనియర్ బాలామృతం 2 విభాగాలుగా విభజించి పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. పిల్లలు 1,13,35 మంది 7 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు కావాలన్నారు. దీంట్లో ఒక 45,000 మంది 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు, అలాగే ఒక 34,000 మంది 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు కవర్ చేస్తున్నారు. 7 నెలల నుంచి 3 సంవత్సరాల గర్భవతులకి, బాలింతలకి ప్రతి నెల కూడా సివిల్ సప్లైస్ నుంచి వచ్చిన రైసు, దాలు, ఆయిల్, రైస్ ఒక 3 కేజీలు, దాల్ 1 కేజీ, ఒక 1/2 లీటర్ ఆయిల్ చొప్పున టేక్ హోమ్ రేషన్ కిట్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. త్రూ FRS ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ప్రెగ్నెంట్కి, లాక్టేటింగ్. అలాగే ఇది కాకుండా 25 డేస్ కూడా 3 ఫేజెస్లో, ఫస్ట్ ఫేజ్లో ఒక 13, సెకండ్ ఫేజ్లో ఒక 12 చొప్పున 25 ఎగ్స్ మంత్లీ సప్లై చేస్తున్నాము. అలాగే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో 2.5 లీటర్స్ చొప్పున 5 లీటర్స్ మిల్క్ సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఎనీమియా అనేది ఇరాడికేట్ చేయడం కోసమని బాల సంజీవిని కిట్ అనేది సప్లై చేస్తాం. దీంట్లో అంతా ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. 2 కేజీస్ రాగి ఫ్లోర్, ఒక 1 కేజీ రైస్ ఫ్లేక్స్, అలాగే 250 గ్రామ్స్ జాగ్రీ, 250 గ్రామ్స్ డ్రై డేట్స్, 250 గ్రామ్స్ చిక్కీ ఒక కిట్లాగా ఇచ్చి ఇది సప్లై చేయడం జరుగుతుంది. అలాగే 7 months to 3 years పిల్లలకి మన తెలంగాణ ఫుడ్స్ నుంచి సప్లై అయిన బాలామృతం అనేది 2.5 కేజీ ప్యాకెట్ ఒకటి సప్లై చేస్తున్నాము. అది పర్ డే 100 గ్రామ్స్ చొప్పున చైల్డ్కి వాళ్ళు ఇంటి దగ్గర తినిపిస్తారు. అలాగే 25 డేస్కి కూడా 25 ఎగ్స్, నెక్స్ట్ 2.5 లీటర్స్ మిల్క్ సప్లై చేస్తాం. ఇది మదర్స్ నుంచి టేక్ హోమ్ రేషన్ ఇచ్చేస్తున్నాం. 3 to 6 yearsకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ద్వారా ఇస్తూ, అలాగే హార్ట్ కుక్డ్ ఫుడ్ మిడ్ డే మీల్ లాగా పెడుతున్నాము. ఇది అక్కడ ఇచ్చిన మెనూ ప్రకారం లీఫీ వెజిటబుల్స్, పప్పు, దాల్ అండ్ సాంబారు, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర, ఇలాగ అక్కడ మనకి ఇచ్చిన మెనూ ప్రకారం మేము వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఒక చిత్తూరు ప్రాజెక్ట్లో ఒక సెంటర్ని స్టేట్ నుంచి అక్షయ పాత్ర వాళ్ళు సప్లై చేస్తున్నది. ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక అంగన్వాడీ సెంటర్ చిత్తూరు ప్రాజెక్ట్లో సంజయ్ గాంధీ కాలనీ సెంటర్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ
ఈ నెల స్టార్ట్ చేసాము. దాంట్లో ఏంటంటే జూనియర్ బాలామృతం, సీనియర్ బాలామృతం అని చెప్పి 7 months to 1 year ఒకటి, 1 to 3 years ఒకటి బాలామృతం అక్షయ పాత్ర నుంచి తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే వారంలో 2 రోజులు కొమ్ము శనగలు ఉడికించి స్నాక్ ఫుడ్ కింద ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ డేస్ ఎగ్ స్నాక్ కింద ఇస్తారు. ఆ 2 days కూడా హార్డ్ కుక్డ్ ఫుడ్తో పాటు ఎగ్ ఫ్రై చేసేసి ఇమ్మని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి అది స్టార్ట్ చేసాం. 25 days తర్వాత అక్కడ ఎలా ఉంది అంటే తల్లుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని బట్టి మేము హెచ్ఓడికి సబ్మిట్ చేసిన తర్వాత నెమ్మదిగా మిగిలిన సెంటర్స్ కూడా అప్లై చేయడం జరుగుతుందండి. చిత్తూరు నగరంలోని రైతు బజార్ని ఆదరించి పట్టణ ప్రజలు రైతు బజార్లో కూరగాయలు కొనే విధంగా అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగర అభివృద్ధిలో భాగంగా నగరంలోని పాత బస్టాండ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పాత బస్టాండ్లో ఉన్న కూరగాయల మార్కెట్ రైతు బజార్కు ఎమ్మెల్యే సహకారంతో మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు బజార్లో వ్యాపారాలు జరగకపోవడంతో ఆర్థికంగా తాము నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాత బస్టాండ్లో కూరగాయలు అమ్మే సమయంలో ప్రజలు విరివిగా కూరగాయలను కొనడం జరిగేదని, ప్రస్తుతం అలాంటి వ్యాపారం లేకపోవడంతో తమకు పూట గడవడం కూడా కష్టంగా మారుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు బజార్పై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ప్రజలు రైతు బజార్లో కూరగాయలు కొనే విధంగా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా ఎమ్మెల్యే సైతం ప్రత్యేక చొరవ చూపి తమకు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. బస్ స్టాండ్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నాము. రైతు బజార్కి ఎమ్మెల్యే గారు మార్చినారు. ఇక్కడ వ్యాపారం జరగడం లేదు. జనాలు మీరంతా ఇక్కడ వచ్చి కొంటేనే వ్యాపారం జరిగేదానికి దయచేసి అందరూ ఇక్కడ వచ్చి కొనాలని వేడుకుంటున్నాం. పాత బస్ స్టాండ్లో కీరకాయలు అమ్ముతా ఉన్నాను. నాకు ఏమి వ్యాపారమే లేదు. నా జనాలు ఎవరు ఒకరు కూడా రాలేదు. అట్లే ఒక రోజుకి 100 రూపాయల వ్యాపారం కూడా జరగలేదు నాకు. మీరు నా ఇల్లు కొన్న వాళ్ళంతా ఇడికి రావాలా, రైతు మార్కెట్కి రావాలా, మమ్మల్ని వచ్చి ఆదరించండి. సరే నాయన, పాత బస్ స్టాండ్ నుండి రైతు మార్కెట్ పంపించినారు. అక్కడ బాగా వ్యాపారం జరుగుతూ ఉంది. ఇక్కడికి పాత వాళ్ళంతా మాకు వ్యాపారం జరగలేదు. అక్కడ వస్తూ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి రావాలా నాయన. వ్యాపారం నా పేరు సీత. కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నాను పాత బస్ స్టాండ్లో. ఆడ ఎమ్మెల్యే గారు కాంప్లెక్స్ కట్టారనేసి మమ్మల్ని రైతు బజార్కి పంపించినారు. మా దగ్గర కస్టమర్లంతా కూరగాయలు తీసుకొని ఇక్కడికి రావాలా. మాకు వచ్చి 20 రోజులు అవుతుంది. జనాలకు మేము ఇక్కడ ఉండేది ఎవరికి తెలీదు. మీరందరూ ఈడొచ్చి కూరగాయలు తీసుకొని అందరి దగ్గర మేము వేడుకుంటా ఉన్నాము. మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ వచ్చినాము. మీరు ఏడు ఉన్నా మా దగ్గర వచ్చి కూరగాయలు తీయాలా. நம்ம ஓல்டு பஸ் ஸ்டாண்ட் மார்க்கெட்லேருந்து எடுத்துன்னு வந்து நம்ம ரைத் பஜாரில் இருக்கிறோம். ஏன்னா பழைய கஸ்டமர்லாம் வந்து சருக்கு வந்து வாங்குற அளவுக்கு ட்ரை பண்ணுவோம். ஏன்னா கொஞ்சம் பேருக்கு தெரியாததுனால நாங்கள் விளம்பரம் பண்ணிக்கிறோம், டிவியில் அட்வர்டைஸ் பண்ணிக்கிறோம், வந்து சருக்கு வாங்குவோம். என்ன பழைய பஸ் ஸ்டாண்டில் ரைத் பஜார் வந்து உட்கார வச்சுக்கிறாரு, எம்எல்ஏ வந்து உட்கார வச்சுக்கிறாரு. வியாபாரம் பண்ணுறதுக்கு பழைய கஸ்டமர்லாம் வந்து சருக்கு வாங்குவோம். என்ன எல்லாருக்கும் தெரியப்படுற மாதிரி நாங்கள் சொல்லின்னுக்கிறோம். டிவி கம்பல்சரியாக பாருங்க. பழைய மார்க்கெட்லேயே வச்சுருந்தோம் கடை. இப்போ எம்எல்ஏ என்ன பண்ணுறோம், நாங்கள் டெவலப் பண்ணுறோம், பஸ் ஸ்டாண்ட் டெவலப் பண்ணுறோம், நீங்கள் ஒரு ரைத்து பஜாரில் காலியாக நாங்கள் வச்சு சொல்லிட்டு அங்கே வச்சாங்கோ. ரைத்து பஜாரில் ஆளுங்களே வரல. தயவு செஞ்சு கஸ்டமரெல்லாம் வந்து வாங்கினா எனக்கு கொஞ்சம் நல்லாயிருக்கும். காலையிலேருந்து டெய்லி கடை. காலையில் 6 மணிலேருந்து நைட்டு 9 மணி வரைக்கும் இருக்குது கடை. தயவு செஞ்சு தயவு பண்ணி நீங்கள் வந்து வாங்கினா எங்களுக்கு கொஞ்சம் நல்லாயிருக்கும். கஸ்டமர்லாம் வாங்குங்கோ. டெய்லி நாங்கள் அங்கேருந்து இங்கே வந்து கடை வச்சுன்னுக்கிறோம். చిత్తూరు నగరంలో ప్రజలు దొంగల బారి నుండి ఇళ్లను సంరక్షించుకునేందుకు స్మార్ట్ లాకులు వినియోగించుకోవాలని సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ఇండ్లు, దేవాలయాలు, దుకాణదారులకు ఇప్పటి వరకు 520 స్మార్ట్ లాక్ పంపిణీ చేసినట్లు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ప్రతి ఒక్కరూ దొంగతనాల నివారణకు స్మార్ట్ లాక్ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలన్నారు. దీని ద్వారా దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టవచ్చునని అన్నారు. స్మార్ట్ లాక్ లేకపోతే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రయారిటీ ఇచ్చేది సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోమని అడ్వైజ్ చేస్తాం. సీసీ కెమెరా ఇన్స్టాలేషన్లో కూడా హై ఎండ్ టెక్నాలజీ ఉన్నాయి. అంటే నీకు ఒక వ్యక్తి ఆ కెమెరా కిందికి వస్తే ఆ యొక్క సెన్సార్లో వెంటనే నీ మొబైల్కి కాల్ రావడం కానీ లేదా అక్కడే పోలీస్ సైరన్ వచ్చే విధంగా ఉన్న కెమెరాలు ఉన్నాయి. అయితే కొంతమంది వాటి యొక్క కాస్ట్ను భరించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఒక 450 రూపీస్లో ఒక స్మార్ట్ లాక్ అన్నది ఉంది. అది అన్బ్రేకబుల్. అది కూడా సేమ్ ఎవరైనా టచ్ చేసిన వెంటనే హాఫ్ మినిట్ నాన్ స్టాప్గా పోలీస్ సైరన్ వస్తుంది. ఆ లోపల ఎవరైనా ఒక వ్యక్తి దొంగతనానికి చేయడానికి ఇంటికి వస్తే ఆ మైండ్ని ఆటోమేటిక్గా కన్ఫ్యూజ్ చేస్తుంది. మళ్ళీ టచ్ చేస్తే కంటిన్యూగా సైరన్ వస్తుంది. ఇది ఒక మంచి సేఫ్టీ మెజర్మెంట్ అని కూడా మేము అడ్వైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే దాదాపుగా ఒక 500 స్మార్ట్ లాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుతో కలిపి గతంలో 400, ఈ రోజు 120, టోటల్ ఒక 520 lakhs చిత్తూరు నుంచి 520 స్మార్ట్ లాక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అన్ని టెంపుల్స్కి ఫస్ట్ ప్రయారిటీ. రెండోది ఇంపార్టెంట్, ఏదైనా ఇంట్లో విలువైన వస్తువులు ఉంటే ఆ ఇంటికి స్మార్ట్ లాక్స్ వేసుకున్నా అది ఎవరు కూడా దాన్ని ఇంట్లో ప్రవేశించడానికి అంత ఈజీగా అవకాశం ఉండదు. ఇంకా ఏదైనా గోల్డ్ షాప్స్ కానీ ఇంకా ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నటువంటి అంగళ్ళు ఇంకేదైనా అందరు హౌస్ హోల్డ్స్ ఏదైనా ఉన్నా కానీ వాటన్నిటికి కూడా ఇది సేఫ్టీ ప్రికాషన్ ఇస్తుందని ప్రతి ఇంటి దగ్గర ఒక పోలీస్తో సమానమని మేము అడ్వైజ్ చేయడం జరిగింది. దయచేసి స్మార్ట్ లాక్స్ ఉపయోగించుకొని ఎటువంటి ఆస్తి నేరాలు జరగకుండా నిరోధించడానికి సహకరించండి అని, అలాగే సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుని స్మార్ట్ సేఫ్టీ ఆర్ స్మార్ట్ సిటీ ఆర్ స్మార్ట్ సెక్యూరిటీలో భాగంగా చిత్తూరు టౌన్ని నిలుపుదామని మీరందరూ కోఆపరేట్ చేస్తారని మా గౌరవ ఎస్పీ సార్ యొక్క ఆదేశాలను మేరకు మా యొక్క రిక్వెస్ట్ మీరందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఇన్స్టాల్ చేస్తే వెరీ గుడ్. అది సాధ్యం కాని సందర్భంలో స్మార్ట్ లాక్ అయినా వాడి మీ యొక్క సేఫ్టీని మీరందరూ పాటిస్తారని అందుకు సహకరిస్తారని. తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాలలో ఒకటైన శ్రీ రామకృష్ణ తీర్థం ముక్కోటి బుధవారం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘమాసంలో పౌర్ణమి నాడు శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ రామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్చారణలు చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 11 గంటలకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు పాప వినాశం డ్యాం వద్ద పొంగలి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర పొట్లాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్, అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గమధ్యంలో పలుచోట్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా నడక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజ అయిపోయిన తర్వాత అలో చేస్తాం. 10 నిమిషాలు వెయిట్ చేయాలి. లైన్ లో నిలబడుకోండి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో
ప్రశాంత్ కిషోర్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దారి